శ్రీ సత్యసాయి జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన నిర్వాహకంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతోనే మెడికల్ కాలేజీలపై పీపీపీ విధానం తీసుకురావాల్సి వచ్చిందని కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ మండిపడ్డారు. చాలా మంది కాంట్రాక్టర్లు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటే వైజాగ్ లో వారికి రావాల్సిన అంతఃపురం కట్టుకోవడానికి మాత్రం బిల్లులు ఇచ్చారు. అంత్యస్థాయిలో మెడికల్ కాలేజీలు ఎందుకు కట్టలేకపోయారో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తే కిక్ బ్యాక్స్ ఉంటాయా, ప్రభుత్వం నడిపిస్తే కిక్ బ్యాక్స్ ఉంటాయా అంటున్న మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి గత 5 ఏళ్లలో ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతరెడ్డి అన్న విషయం తెలుసుకోవాలన్నారు. సొంత పార్టీ వాళ్ళని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసి మరి కేసులు పెట్టినటువంటి నిబద్ధత చంద్రబాబు నాయుడు గారిదైతే కియాల పోయి కొరియన్స్ సంపుతాన్ని బెదిరించినటువంటి ఒక పార్లమెంటేరియన్ ఏం చేయలేకపోయినారు. బహిరంగంగా బట్టలు ఇప్పుకొని తిరిగేసి అందరికీ అన్నీ చూపించిన పార్టీలో సస్పెండ్ చేయలేకపోయినారు. ఉల్టా చోర్ డాటా కొత్వాల్కో అని చెప్పేసి ఏ భాష రానటువంటి వ్యక్తిని, ఆయనకి ఒకటే ఒక భాష వచ్చు, వల్గర్గా బూతు భాష, అసభ్య పదజాలము, అనాగరికంగా మాట్లాడటము, అనాగరికంగా బట్టలు లేకుండా తిరగేటటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిని మీరు అధికార ప్రతినిధిగా నిర్మించుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీకి, రాష్ట్ర పార్టీకి? చంద్రబాబు నాయుడు గారికి మీకు పోలిక లేదు, అదే తేడా మీకు. ఆయన ఒక తప్పు చేస్తే ఇక్కడ దండింపబడతాడు, శిక్షింపబడతాడు. మీరేమో అధికార నువ్వు ఒక కంపెనీ పెట్టుకున్నావు, మొగులేసిన అడ్వాన్సులు తీసుకున్నావు, నీ వ్యవహారం నువ్వు వాడినావు, 5 ఏళ్ళు నీ జలసాలు నువ్వు చేసుకున్నావు, ఒక ఆఫీస్ పెట్టేసినావు అనంతపురంలో, నువ్వు నీ తమ్ముళ్ళు అంతా కలిసి హోల్సేల్గా మామూలుగా బిజినెస్ మ్యాన్ ఏదో సినిమా వచ్చింది, దాంట్లో ప్రతి ఒక్కరు కూడా కప్పం కట్టుకోవాలన్నట్టు ఒక కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేస్తాడు. ప్రో క్యాష్ రెడ్డి నువ్వు చేసింది అదే. నువ్వు నీ తమ్ముళ్ళు కలిసి ఒక ఆఫీస్ పెట్టినారు అనంతపురంలో. ప్రజలు మర్చిపోరు, మేము కూడా అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాం. చరిత్ర అనేది చెరిగిపోదు ప్రో క్యాష్ రెడ్డి, చరిత్ర ఎప్పుడు కూడా సాక్ష్యంగా నిలుస్తూ వస్తుంది. నువ్వు ఈరోజు నాకు ఇల్లు కూడా లేదంటావు. ఇవాళ రేపు కామన్ సెన్స్ లీడర్స్ అందరూ కూడా గమనించుకోవాలి. ఒక ఎలక్షన్ జరిగితే ఎంత పెద్ద ఎత్తున ఖర్చు అవుతుందో అందరికీ తెలుసు. నువ్వు 3 ఎలక్షన్లు చేసినావు, వాళ్ళు 5 ఎలక్షన్లు చేసినారు. ఇది కోట్లతో వ్యవహారం, ఎవరు ఒప్పుకునే ఒప్పుకోకపోయినా ఈ కోట్లతో వ్యవహారాలు చేసినప్పుడు 3 కోట్లు తారగొట్టి ఏమవుతుందా? ఇవాళ రేపు అవుట్డేటెడ్ పాలిటిక్స్ వదిలేసేద్దా? ఇంకా క్రిటిసిజం అనేది లెట్ ఇట్ బి కన్స్ట్రక్టివ్, నిర్మాణాత్మకంగా మాట్లాడు. వాళ్ళు ఓవరాల్గా 7 సార్లు 8 సార్లు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా 2 సార్లు చేసినారా స్వామి? వాళ్ళకు ట్రాక్ రికార్డు ఉంది. నీ కథ ఏందో చెప్పా. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒకసారి ఎమ్మెల్యే నువ్వు చేయగలిగింది ఏంది లేదు. 164 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడతావు. నీ స్థాయిదా?